తెలుగు ప్రొఫిషియన్సీ యాక్చువల్ ఇంగ్లీష్లో వచ్చిన మెసేజ్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయగలగాలి. We have to have the different people capacity ఉండాలి. యాక్చువల్లీ స్వామీజీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏదైతే వేదాంతం ఉందో మన భారతదేశం పుట్టినలో ఇది మన భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా దీన్ని తెలియజేయాలి అని ముఖ్య ఉద్దేశం. సో ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలంటే ఓన్లీ గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ దీన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్వామీజీ ఏదైతే సారాంశం ఇచ్చారో ఆ సారాంశం ఇంగ్లీష్లో తెలుగులో భగవద్గీత బుక్ ఉంది కదా సార్, అది ప్రవచనాలు కూడా మెసేజ్ అనే సారాంశం బుక్కి సంబంధం ఉండదండి. ఎవరైతే స్వామీజీ 60 సంవత్సరాలు రీసెర్చ్ స్టడీ చేశారు. సో యాక్చువల్లీ ఏ వేదాస్ ఉపనిషత్తు భగవద్గీతలో ఉందో ట్రూ మీనింగ్ యాజ్ ఇట్ ట్రాన్స్లేట్ చేస్తారు. అమలు చేయగలరు సార్. భజన షెడ్యూల్ 6 to 6:30 ప్రతిరోజు.